నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ వంటింటి చిట్కాలతోటి చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఎంతో చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. అయితే ఈరోజు మరో సమస్యతో మనం సార్‌ని కలవబోతున్నాము. అదే మోకాళ్ళ సమస్య. అయితే చాలా మందికి మోకాళ్ళ నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ అలా కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి వంటింటి చిట్కాలతోటి మనము మోకాళ్ళ నొప్పులను ఎలా క్యూర్ చేసుకోవాలి? అది కూడా పైపూత మందుతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, మోకాళ్ళ నొప్పులు అనేవి ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ నుంచినే మనకు స్టార్ట్ అవుతున్నది. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులకి మనం ఇంటేక్ మెడిసిన్ కాకుండా పైపూతతో వాడేటటువంటి మెడిసిన్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయమ్మా. హ్మ్. మనసుంటే మార్గం ఉందమ్మా. హ్మ్. సో, పైన పూసే మందులున్నాయి, కడుపులోకి వాడే మందులున్నాయి. హ్మ్. ఇప్పుడు పైన పూసేటువంటి మందు చెప్తాను చూడమ్మా. హ్మ్. చాలా ఈజీ, చాలా త్వరగా తయారైపోతుంది మెడిసిన్. హ్మ్. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తాయమ్మా. హ్మ్. సో, దానికేంటంటమ్మా కొన్ని పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఎక్కువ మందికి తెలిసినటువంటివే హ్మ్. ఔషధాలైతే దొరుకుతాయి ఈజీగా. అవును. చీప్‌గా దొరుకుతాయి. పెద్ద మీరు కాస్ట్ కూడా చెప్పేవేవైనా అక్కర్లేదు. ఒక ఆయుర్వేదం షాప్‌లోకెళ్ళినా యెస్ ఈజీగా అమ్మా. దొరికేస్తాయి సార్. ఎగ్జాక్ట్‌లీ దొరుకుతాయమ్మా. అవును. ప్రాబ్లమ్ అయితే ఉండదు. హ్మ్. కొంచెం కష్టే ఫలి. అంతే. కొంచెం కష్టపడితే మంచి ఫలితం వస్తది. అంతే. ఈ ముసాంబరం అమ్మా. హ్మ్. ముసాంబరం అని కలబంద ఐడియా ఉంది కదమ్మా. అవును సార్. ఆ కలబంద గుజ్జుతో తయారు చేస్తారు. హుహు. బ్లాక్‌గా ఉంటుంది. హ్మ్. ముసాంబరం. హ్మ్. పూర్వకాలం పెద్దలైతే బాగా అవును. కనుక్కుంటారమ్మా. ఈ కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు. హ్మ్. మనకు దొరుకుతుందమ్మా. హ్మ్. ముసాంబరము ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. హ్మ్. అట్లే గుగ్గిలమమ్మ. మహిసాక్షి గుగ్గిలం అని చెప్పేసి దొరుకుతుంది. హ్మ్. అదొక గమ్. అవును. అవును. నల్లగా ఇంత ముద్దగా ఉంటుంది. అట్లా అవును. ఉంటుందమ్మా. హ్మ్. సో, మైసాచి అంటుంటారు. మహిసాక్షి గుగ్గిలము హ్మ్. దాని పేరుమా. హ్మ్. సో, అది దొరుకుతుంది. హ్మ్. మహిసాక్షి గుగ్గిలము. హ్మ్. అదొక 10 గ్రాములు. ఇంగువమ్మ. హ్మ్. ఇంగువ చాలా ఇంగువ మందికి అందరికీ తెలిసిందే. తెలుసు. అందరి ఇళ్లలోనూ అదొక ఉంటుంది. 10 గ్రాములు. హ్మ్. ఈ 3 ఒక్కొక్కటి 10 గ్రాములు తీసేసుకొని ఒక 15 మినిట్స్ వాటర్‌లో ఏసేసి నానబెట్టాలమ్మా. హ్మ్. ఇంతే. హ్మ్. వాటర్‌లో నానబెట్టేసేస్తే ఎంత బాగా నానబెట్టి నూరేస్తే మెత్తగా గుజ్జు పేస్ట్ అయిపోతుందమ్మా. ఓకే. దాన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి భాగంలో చుట్టూ అప్లై చేసేయాలి. హ్మ్. ఒక గంట లేదా 2 గంటలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసేయాలమ్మా. హ్మ్. అది వాడినటువంటి తక్షణమే వెంటనే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా పనిచేసేసి ఆ నొప్పి తగ్గేందుకు కారణమవుతాయమ్మా. హ్మ్. చాలా త్వరగా తగ్గిపోతుంది. ఆ హ్మ్. పెయిన్ అంత త్వరగా లాగేస్తుందమ్మా. ఓకే. మనం శాస్త్రీయంగా ఆలోచించినప్పటికమ్మా హ్మ్. జీ గ్లైకోసిల్ క్రోమోన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థము, బ్రాడీకైనేజ్ అనేటువంటి ఎంజైము ఈ యొక్క కలబందలు ఉన్నాయమ్మా. హ్మ్. సో, ఈ క్రోమోన్ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి రసాయన పదార్థం ఏంటంటే ఆ మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి, ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత సైటోకిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇన్ని చెడును కలిగిస్తాయి అన్నమాట. హ్మ్. సో, ఈ సైటోకైన్స్ అనేటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు అనేకం ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. హ్మ్. ఆల్ఫా 2, ఆల్ఫా 6 ఇలాంటివన్నీ. సో, ఇవి ఏం చేస్తాయంటమ్మా నొప్పి, పోటు, వాపు, సలుపు ఇలాంటి లక్షణాలు కలుగజేస్తుంటాయి అన్నమాట. హ్మ్. సో, ఈ యొక్క పదార్థాల ఉత్పత్తి హానికారకంగా పరిణమించేటువంటి యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా ఈ హ్మ్. జీ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి రసాయన పదార్థం. హ్మ్. అంతేకాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వహణ చేస్తుంది. ఓకే. సో, దానివల్ల మనకు నొప్పి తెలియకుండా పోతుందన్నమాట. హ్మ్. రెండవది ఏంటంటే ఈ బ్రాడీకైనేజ్ అనేటువంటి ఎంజైము ఈ బ్రాడీకైనేజ్ ఎంజైము యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందమ్మా. హ్మ్. సో, మోకాళ్ళ భాగంలో నొప్పి వచ్చిందంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది అని అర్థం. హ్మ్. సో, ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందో దాని ఫలితంగా ఈ నొప్పి, వాపు, పోటు, సలుపు వస్తుంటాయి. హ్మ్. సో, ఇన్ఫ్లమేషన్‌ను నివారిస్తుందమ్మా. అంటే ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. హ్మ్. సో, ఈ యొక్క ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయమ్మా. హ్మ్. అట్లే ఈ మహిసాక్షి గుగ్గిలము. గుగ్గిలంలో ఉన్నటువంటి ఈ కొమ్మిఫెరా ముకుల్ అని చెప్పేసి దాని యొక్క శాస్త్రీయ నేమమ్మా. నామం. హ్మ్. దాంట్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ స్టెరాయిడ్స్, తర్వాత కొన్ని రకాలైనటువంటి టర్పనాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయమ్మా. హ్మ్. అట్లే ఇంగువ. హ్మ్. ఇంగువను ఫెరులా అసఫోటిడా అంటారమ్మా. హ్మ్. దీంట్లో ఉన్నటువంటి ఈ డైటర్పినాయిడ్స్, ట్రైటర్పినాయిడ్స్, కొన్ని రకాలైనటువంటి వోలటైల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనం అప్లై చేయడం వల్ల ఇలాంటి పదార్థం ఉన్నటువంటి ఇంగువను అప్లై చేయడం వల్ల సో, ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి పోటు, సలుపు, బాధ
ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. హ్మ్. రెండోది ఏమంటే ఈ 3 పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటమ్మా, ఆ భాగంలో రక్త సరఫరా బాగా జరుగుతుందమ్మా. హ్మ్. ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో ఆ భాగంలో తయారైనటువంటి ఈ వేస్ట్ మెటీరియల్, హానికారకమైనటువంటి పదార్థాల యొక్క అంశాలు ఇవన్నీ కూడా రక్త సరఫరా సజావుగా జరిగినప్పుడు, మంచి రక్తం అక్కడికి పోయినప్పుడు అక్కడి నుంచి ఆ చెడు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి భాగంలో చెడు పదార్థాలను కూడా తీసుకొచ్చేస్తుందమ్మా. హ్మ్. మంచి ఆక్సిజన్, మంచి పోషణ కూడా జరుగుతుంది ఆ హ్మ్. జాయింట్ భాగానికి. హ్మ్. దానివల్ల త్వరగా రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అంతేకాకుండా ఈ యొక్క 3 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల జరుగుతుందంటే, ఈ కీళ్ళు ఆరోగ్యవంతంగా తయారైపోతాయమ్మా. హ్మ్. అదేవిధంగా కీళ్ళలో ఉన్నటువంటి లోపల భాగంలో ఈ కార్టిలేజ్ అనేటువంటి ఒక మృదులాస్థి ఉంటుందమ్మా. అవును. ఆ కార్టిలేజ్ అనేది ఆరోగ్యవంతంగా తయారైతుంది. దాని నుంచి గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క 3 ఔషధాలు ఉపయోగపడతాయి. హ్మ్. అదేవిధంగా ఈ ఎముకలు బాగా దృఢంగా తయారయ్యి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి కీళ్ళల్లో భాగంలో కీళ్ళకు సంబంధించి ఎముకలు గానీ, తర్వాత టెండాన్స్ గానీ, లిగమెంట్స్ గానీ, మజిల్స్ గానీ, తర్వాత నేను చెప్పినట్లు కార్టిలేజ్ పొర గానీ, కార్టిలేజ్ పొర వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి సైనోయిల్ ఫ్లూయిడ్ అంటే జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది కదమ్మా. ఆ జిగురు పదార్థం ఉత్పత్తి బాగా పెరిగేందుకు ఇలా వివిధ రకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్‌గా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది కాబట్టి, హ్మ్. కేవలం పైపూత మందుకే ఇంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. హ్మ్. కాబట్టి మరీ సమస్య తీవ్రంగా ఉండి, మరీ ఇబ్బందిగా ఉండి, దీర్ఘకాలికంగా ఉండి, చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే కడుపులోకి కూడా ఔషధాన్ని వాడుకోవచ్చు కానీ, హ్మ్. చాలా వరకు నూటిలో దాదాపు 30, 40% లేదా 50% మందిలో కేవలము ఈ యొక్క ఔషధం పైపూత మందుగా వాడుకుంటుంటే సరిపోతుందమ్మా. హ్మ్. కడుపులోకి వాడాల్సినటువంటి అవసరం కూడా అవసరం ఉండదమ్మా. లేదు. క్షేమదాయకంగా ఉంటుంది. ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. అందరికి అందుబాటులో ఉంటుంది. తయారు చేసుకోవడం సులువు. హ్మ్. కష్టే ఫరమ్మా. అవును సార్. తయారు జస్ట్ చేసుకోవడం వెళ్లి సులువు. తెచ్చుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకొని నానబెట్టేసేయడం ఇవ్వటం అమ్మా. అంతే. నానబెట్టేసేసి ఒక 10, 15 నిమిషాలు నానబెట్టేస్తే హ్మ్. ఔషధం తయారైపోతుంది. అంతే. అట్లమ్మా. చాలా ఈజీగా ఉంది సార్. అండ్ దీని ఫలితాలు గూడా చాలా చక్కగా మాకు వివరించారు. ఎలా పనిచేస్తుంది? ఏంటి? దాన్ని ఎలా వాడుకోవాలి అనేసి. ఎందుకంటే మోకాలు నొప్పులన్నవి ఇప్పుడు జనరేషన్‌లో మిడిల్ ఏజ్ నుంచినే స్టార్ట్ అయిపోతున్నాయి. సో దీనేంటంటే వీళ్ళు చాలామంది పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడడం ఇలా చేసేస్తూ ఉంటారు. సో అలాంటి పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇలా పైపూత మందుతోటి మనం న్యాచురల్‌గా మన మోకాలు నొప్పులను తగ్గించుకోవచ్చు. కార్టిలేజ్‌ని పెంచుకొని ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.